కావ్య అయితే ఇంటికి వచ్చిన తర్వాత అందరూ అయితే క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారన్నమాట. అసలు ఆ రౌడీలు ఎవరు, మిమ్మల్ని ఎందుకు వెంటపడ్డారు, నైట్ అంతా మీరు అడవుల్లోనే ఎందుకు ఉండాల్సి వచ్చిందని చెప్పేసి అడుగుతూ ఉంటారన్నమాట. ఇక అప్పుడు కావ్య అయితే మేము టీ తాగుదామని చెప్పేసి టీ షాప్ దగ్గర ఆగితే అక్కడే వీళ్ళు మాతో గొడవ పడ్డారని చెప్పేసి కావ్య అయితే చెప్తూ ఉంటుందన్నమాట. అంత చిన్న గొడవకే వాళ్ళు రాత్రంతా మిమ్మల్ని అలా వెంబడించారా అని చెప్పేసి ప్రకాష్, సుభాష్ కూడా అంటారనమాట. ఇక అప్పు అయితే అసలు వాళ్ళెవరు, వాళ్ళు ఎందుకు వీళ్ళని వెంబడించారు ఏంటి అనేది నేను తెలుసుకుంటాను మామయ్య గారు అని చెప్పేసి చెప్తూ ఉంటుంది అనమాట. ఇక రుద్రాణి అయితే రాహుల్తో రేపు యామిని ఇచ్చే సర్ప్రైజ్కి వీళ్ళంతా ఏడుస్తూ ఉంటారా అని చెప్పేసి చెప్తూ ఉంటుంది అనమాట. ఇక రాజు కూడా ఇంటికైతే వెళ్తాడనమాట. ఇక రాజు వచ్చాడని చెప్పేసి యామిని అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి అమ్మ రామ్ వచ్చాడమ్మా అని చెప్పేసి చెప్తూ ఉంటుంది అనమాట. అయితే ఇల్లంతా బాగా పూలతో డెకరేషన్ చేసి ఉండడంతో రాజు అయితే షాక్ అయిపోతాడు. అసలు ఏంటి ఇదంతా, దేనికి ఇదంతా, ఇంట్లో బర్త్డే సెలబ్రేషన్స్ ఏమైనా ఉన్నాయని చెప్పేసి అడుగుతూ ఉంటాడనమాట. బర్త్డే కాదు, బ్యాండ్ సెలబ్రేషన్స్ ఉన్నాయని చెప్పేసి యామిని వాళ్ళ నాన్న అయితే అంటాడు. అర్థం కాలేదు అంకుల్ అని చెప్పేసి రాజు అనగానే, ఏంటి రామ్ అప్పుడే మర్చిపోయావా, ఎల్లుండే కదా మీ పెళ్ళి అని చెప్పేసి ఇక యామిని వాళ్ళమ్మ వైదేహి అయితే చెప్తుందనమాట. దాంతో రాజు అయితే షాక్ అయిపోతాడు. ఇంతలో యామిని కూడా వస్తుందనమాట. ఎల్లుండే మన పెళ్ళి బావా, 2 రోజుల్లో మనం భార్యాభర్తలు అయిపోతాం అని చెప్పేసి చాలా సంతోషంగా చెప్తూ ఉంటుంది అనమాట. ఇక రాజు అయితే డల్ అయిపోతాడు. ఇక అది చూసిన యామిని అయితే, ఏమైంది బావా, నీకు పెళ్ళి ఇష్టం లేదా, రిసార్ట్లో కూడా నన్ను వదిలేసి ఫ్రెండ్ అని చెప్పి వెళ్ళిపోయావు, ఇంతకీ నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా అని చెప్పేసి యామిని అయితే నిలదీస్తూ ఉంటుందన్నమాట. అది కాదు యామిని, ఇప్పుడే పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదని చెప్పేసి రాజు అయితే చెప్తాడనమాట. ఇక యామిని వాళ్ళ అమ్మ నాన్న అయితే ఒకసారిగా షాక్ అయిపోతారు. అలా అంటావేంటి రామ్, ఇంకెప్పుడు ఇష్టం ఉంటుంది, నువ్వే తన వెంటపడి ప్రేమించేలా చేశావు, ఇప్పుడు యామిని నీకోసమే బ్రతుకుతుంది, నువ్వే తన జీవితం అని చెప్పేసి అనుకుంటుంది, నువ్వు గతం మర్చిపోయాక నీకోసం ఎంత తల్లడిల్లిందో తెలుసా, నీ మీద ఆశలు పెట్టుకుని బ్రతుకుతుంది బాబు అని చెప్పేసి వైదేహి అయితే చెప్తూ ఉంటుందన్నమాట. ఇక రాజు అయితే, మీకు ఒక విషయం చెప్పాలి, నాకు కళావతి గారంటే చాలా ఇష్టం, తనతో లవ్ ప్రపోజ్ చేసి ఇక ఆ విషయం మీకు చెప్తామని చెప్పేసి అనుకున్నాను, కానీ మీరంతా ఇలా ఏర్పాట్లు చేసుకున్నారని చెప్పేసి రాజు అయితే అంటాడనమాట. ఇక యామిని అయితే, నువ్వు నా లైఫ్లో ఉండవని తెలిసాక ఇంకా నాకు ఈ లైఫ్ ఎందుకు బావ అని చెప్పేసి అంటూ ఉంటుంది. అది కాదు యామిని, నువ్వేం అనుకోకు, నాకు కళావతి అంటే చాలా ఇష్టం అని చెప్పేసి రాజు చెప్పేసరికి, ఏంటి బావా, పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నిన్నే నా భర్తగా ఊహించుకొని బ్రతుకుతున్నాను, కానీ నువ్వు నన్ను ఇప్పుడు ఇలా మోసం చేస్తావా అని చెప్పేసి, అయినా ఈ బ్రతుకు నాకు ఇంకెందుకు అని చెప్పేసి పక్కనే ఉన్న కత్తి తీసుకుని పొడుచుకోబోతూ ఉంటుందన్నమాట. ఇక రాజు అయితే, యామిని ఏం చేస్తున్నావు, అసలు నీకు మైండ్ ఉందని చెప్పేసి ఆపుతాడు. నీకు అసలు బుర్ర పని చేయట్లేదా అని చెప్పేసి యామిని అయితే తిడుతూ ఉంటాడనమాట. ఇలా బాధపడుతూ మనందరిని బాధ పెడుతూ రోజు చచ్చే కన్నా ఒకేసారి చచ్చిపోవడం మంచిది కదా బాబు అని చెప్పేసి యామిని వాళ్ళమ్మ వైదేహి కూడా అలానే అంటూ ఉంటుందన్నమాట. నా కూతురు మెల్ల తాళి కడతావా, లేకపోతే దాని మెడకు ఉరితాడేస్తావా చెప్పు బాబు అని చెప్పేసి యామిని వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరైతే అంటారన్నమాట. అలా రాజునైతే ఇక యామిని వాళ్ళ అమ్మ నాన్న కూడా ఇక ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారన్నమాట. ఇక చేసేదేం లేక రాజు అయితే ఇక ఇష్టం లేకపోయినా సరే అని చెప్పేసి పెళ్ళికైతే ఒప్పుకుంటాడు. ఇక మన అప్పు ఏమో రౌడీలను అయితే ఇంట్రాగేషన్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇక పోలీసులు పెట్టి టార్చర్ తట్టుకోలేక రౌడీ అయితే నిజం చెప్తాడనమాట. రాజు కావ్యకి యాక్సిడెంట్ నుంచి కళావతిని రిసార్ట్ దగ్గర చంపేయమని చెప్పడం వరకు అంతా యామిని ప్లానే మేడం, ఏదో డబ్బు కోసం కక్కుర్తిపడి ఇలా చేసాం, మమ్మల్ని వదిలేయండి మేడం అని చెప్పేసి ఇక అప్పు కాళ్ళ మీద పడతారనమాట. ఇక అప్పు అయితే నిజాలు తెలియగానే ఒకసారికి షాక్ అయిపోతుందన్నమాట. ఇక యామినిని అరెస్ట్ చేయడానికి అని చెప్పేసి ఇంటికైతే వెళ్తుంది. ఇక యామినితో రాజు పెళ్లి జరుగుతూ ఉంటుందన్నమాట. ఇక యామిని పెళ్లి రోజునే అప్పు అయితే పోలీసులతో పాటు వెళ్ళి ఇక యామినిని అయితే సాక్ష్యాలతో సహా నిరూపించి మరీ అరెస్ట్ చేస్తుందన్నమాట. ఇది ఫ్రెండ్స్, మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.